హాయ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ ఆతిష్ జైన్. ఈరోజు సెషన్లో మనం కేబీ హిట్ ఫంక్షన్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకొని దాని తర్వాత కేబీ హిట్ ఫంక్షన్ మీద చిన్న ఎగ్జాంపుల్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ఎలా యూజ్ చేయాలని చెప్పి, ఓకేనా? సో చూడండి, కేబీ హిట్ ఫంక్షన్ ఇన్ సి ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ఇఫ్ ఎ కీ హ్యాస్ బీన్ ప్రెస్డ్ ఆర్ నాట్. అంటే ఒక కీని ప్రెస్ చేయడం జరిగిందా లేదా అన్న దాన్ని డిటర్మినేట్ చేయడానికి కేబీ హిట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. మీన్స్ కీబోర్డ్లో మనం ఒక కీని ప్రెస్ చేసామా లేదా అనేది తెలుసుకోవడం కోసం కేబీ హిట్ ఫంక్షన్ని ఉపయోగిస్తాం. కేబీ హిట్ ఫంక్షన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ conio.h హెడర్ ఫైల్. కోనియో అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ అని అర్థం. సో conio.h హెడర్ ఫైల్లో ఈ కేబీ హిట్ అన్న ఫంక్షన్ని డిఫైన్ చేయడం జరిగింది. అండ్ కేబీ హిట్ ఫంక్షన్ రిటర్న్స్ 0 ఇఫ్ ఎనీ కీ ఈజ్ నాట్ హిట్, దట్స్ నథింగ్ బట్ ప్రెస్డ్. అంటే బై డిఫాల్ట్ కేబీ హిట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే 0ని రిటర్న్ చేస్తుంది. ఏదైనా మనం కీని ప్రెస్ చేస్తే అప్పుడు ఆ కీకి సంబంధించిన కోడ్ని రిటర్న్ చేస్తుంది. సో అది కూడా నేను మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, ఓకేనా? సో జనరల్లీ కేబీ హిట్ ఫంక్షన్ని ఎటువంటి అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, కేబీ హిట్ ఫంక్షన్ని స్క్రీన్ సేవర్ అప్లికేషన్స్ అలాగే సి ప్రోగ్రామింగ్ ఉపయోగించి మనం గ్రాఫిక్స్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు. సో అటువంటప్పుడు అదేవిధంగా సి అండ్ C++ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉపయోగించి గేమ్స్ డెవలప్ చేయాలన్నా మనం కేబీ హిట్ ఫంక్షన్ తోటి వర్క్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ సెషన్లో నేను వాటిలో ఒక అప్లికేషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బట్ అసలు కేబీ హిట్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది అండ్ దాన్ని అసలు ఎలా యూజ్ చేస్తాము అన్నది చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? సో లెట్స్ స్టార్ట్ సిఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది సిఫ్రీ ఐడి అండ్ ప్రోగ్రామ్ నేమ్ వచ్చి kbhit.c, ఓకే? అండ్ ప్రోగ్రామ్కి కావాల్సిన బేసిక్ స్కెల్టన్ని రెడీ చేశాను. అంటే #include stdio.h మెయిన్ బ్రాకెట్స్ ఓపెన్ ఉందా క్లోజ్. సో మీరు కేబీ హిట్ ఫంక్షన్ యూజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేయండి. ఇప్పుడు కొన్ని ఐడీస్లో ఇంక్లూడ్ చేయకపోయినా బై డిఫాల్ట్ ఆ ఐడి ఇంక్లూడ్ చేస్తుంటుంది. సో సిఫ్రీ ఐడిలో వర్క్ చేసేటప్పుడు మీరు కేబీ హిట్ ఫంక్షన్తో వర్క్ చేయాలంటే conio.hని ఇంక్లూడ్ చేయకపోయినా పర్లేదు, యువర్ ప్రోగ్రామ్ విల్ వర్క్. బట్ సేమ్ ఇదే వేరే ఐడీస్తో వర్క్ చేసేటప్పుడు వర్క్ చేస్తుందా లేదా అనేది నేను చెప్పలేను, ఎందుకంటే n నెంబర్ ఆఫ్ ఐడీస్ ఉన్నాయి మార్కెట్లో. సో ఏం చేస్తారంటే ఒకవేళ కేబీ హిట్ ఫంక్షన్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎర్రర్ ఏమైనా వచ్చింది అంటే conio.h అనే హెడర్ ఫైల్ని వెంటనే ఇంక్లూడ్ చేసుకోండి, ఓకే? సో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రాసి కేబీ హిట్ ఫంక్షన్ అసలు ఏ వాల్యూని రిటర్న్ చేస్తుందో నేను మీకు చూపిస్తాను. సో printf /n కేబీ హిట్ ఫంక్షన్ రిటర్న్స్ అని ఇచ్చి %d kbhit అండ్ ఓపెన్ ఇన్ ద క్లోజ్ బ్రాకెట్స్ ఫంక్షన్ కాబట్టి, ఓకేనా? సో కావాలంటే ఒకసారి రన్ చేసి చూడండి. మీరు ఇప్పుడు F5 ఏమిచ్చింది? 0. అంటే కేబీ హిట్ ఫంక్షన్ మనకి 0ని ఇస్తుంది అని చెప్పి అర్థం, ఓకే? సో ఇప్పుడు మీరు వైల్ 0 అంటే అర్థం ఏంటి? వైల్ 0 అంటే ఫాల్స్. అదే వైల్ నాట్ 0 అంటే నాట్ ఫాల్స్ అంటే ట్రూ. వైల్ ట్రూ అంటే ఏమవుతుంది? కంట్రోల్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ మీరు 0 ప్లేస్లో కేబీ హిట్ ఇవ్వచ్చు కదా, ఎస్. సో వైల్ నాట్ కేబీ హిట్ అంటే కేబీ హిట్ 0ని రిటర్న్ చేస్తుంది, నాట్ 0 అంటే ట్రూ అని అర్థం. సో కంట్రోల్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. నేను కేబీ హిట్ని ప్రెస్ చేసినప్పుడు కేబీ హిట్ ఒక వాల్యూని ఇస్తుంది. ఆ వాల్యూని తెలుసుకోవడం కోసం ఏం చేస్తానంటే నేను ఆ వాల్యూని ఎక్స్లో రీడ్ చేస్తాను. సో దానికోసం ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఇంటీజర్ ఎక్స్ అని చెప్పి. సో
ఈ కేబీ హిట్ ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూని నేనేం చేస్తానంటే ఎక్స్లో స్టోర్ చేస్తాను. ఓకే, సో ఇంకొక బ్రాకెట్ పెట్టండి. నౌ మీన్స్ ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్కి మీరు నాట్ ఆపరేటర్ అప్లై చేశారని అర్థం. ఈ లూప్ లోపల మీరు ఏం చేస్తారంటే printf/n ప్రెస్ ఎనీ కీ టు స్టాప్ మనం మెసేజ్ రాయండి. ఓకే, ఇది దేని గురించి అంటే చూడండి, వైల్ నాట్ ఫాల్స్ అంటే ట్రూ అని అర్థం కదా. కంట్రోల్ లూప్లోకి ఎంటర్ అవుద్ది, కంట్రోల్ లూప్లో కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది. మీన్స్ ప్రెస్ ఎనీ కీ టు స్టాప్ అన్న మెసేజ్ ప్రింట్ చేయడం, కంట్రోల్ పైకి వెళ్ళడం, చెక్ చేయడం, ట్రూ అవ్వడం, ఇది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. అక్కడ మీరు ఎప్పుడైతే కనుక కీబోర్డ్ మీద కీని ప్రెస్ చేస్తారో వెంటనే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుందో చెప్తాను చూడండి. మీరు సపోజ్ ఏదైనా కీ ప్రెస్ చేశారు, ఆ కీ ఒక నాన్ జీరో వాల్యూని ఇచ్చింది. ఓకే, సో నాన్ జీరో అంటే ఏంటి? ట్రూ కదా. మీన్స్ జీరో అంటే ఫాల్స్, నాన్ జీరో అంటే ట్రూ. సో నాట్ ట్రూ అంటే అర్థం ఏంటి? ఫాల్స్. సో కంట్రోల్ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే printf/n వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్. సో మీరు ఈ ఎక్స్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయగలిగితే ఆటోమేటిక్లీ మీకు అర్థమైపోద్ది మనం ప్రెస్ చేసిన కీ వలన ఏం వాల్యూ వచ్చింది అన్నది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి క్లియర్ కట్గా. F5. సో ప్రోగ్రామ్ కంటిన్యూస్గా రన్ అవుతుంది అండ్ మనకి కేబీ హిట్ ఫంక్షన్ జీరోని రిటర్న్ చేస్తుంది అన్న స్టేట్మెంట్ కూడా మిస్ అయిపోయింది. ఫైన్, నో ప్రాబ్లం. బట్ మీరు ఒకసారి ఏదైనా కీ ప్రెస్ చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ కీ ప్రెస్ చేశాను. సో చూడండి, వాల్యూ ఆఫ్ ఎక్స్ అని వచ్చి ప్రోగ్రామ్ ఆగిపోయింది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గెట్ సిహెచ్ ఇవ్వండి. సో ఏమవుతుంది, కేబీ హిట్ ఫంక్షన్ రిటర్న్స్ అని చెప్పి జీరో ఇచ్చి ఇట్ విల్ వెయిట్. మీరు ఎప్పుడైతే కనుక ఎంటర్కి ప్రెస్ చేస్తారో అప్పుడు ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో చూడండి ఇప్పుడు ఒకసారి కేబీ హిట్ ఫంక్షన్ జీరో ఇస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో ఈ వైల్ లూప్ అర్థం ఏంటి? జీరో అంటే ఫాల్స్, నాట్ జీరో అంటే నాట్ ఫాల్స్, నాట్ ఫాల్స్ అంటే ట్రూ. సో లూప్ కంటిన్యూస్గా రిపీట్ అవుతూనే ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చారు, ఎస్కేప్. ఇజ్ ఇట్ క్లియర్? సో ఈ కీ ఏం చేసింది? ఒక నంబర్ని జనరేట్ చేసింది, ఒక కీ ప్రెస్ చేశారు కాబట్టి. సో అది 1, ప్రోగ్రామ్ అయిపోయింది. ఫైన్, మళ్ళీ ఒకసారి రన్ చేయండి. ప్రెస్ ఏదో కీ ప్రెస్ చేయండి చాలు. సే ఏ ప్రెస్ చేసాను, లూప్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఏదో కీ ప్రెస్ చేస్తాం, డి, వెంటనే ప్రోగ్రామ్ అయిపోయింది. చూసారా? మీన్స్ మీరు కీబోర్డ్ దగ్గర నుండి ఏదైనా ఒక కీని ప్రెస్ చేస్తే మనకి 1 ఇస్తుంది. అది ఓకే, 1 అంటే ట్రూ అని అర్థం, నాట్ ట్రూ అంటే ఫాల్స్. లూప్ ఆటోమేటికల్గా టెర్మినేట్ అయిపోద్ది. ఫ్రెండ్స్ అర్థమైందా కేబీ హిట్ ఫంక్షన్ ఒక యూసేజ్? సో ఈ విధంగా కేబీ హిట్ ఫంక్షన్ ఉపయోగించి స్క్రీన్ సేవర్ అప్లికేషన్స్, గ్రాఫిక్ అప్లికేషన్స్, గేమ్స్ని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ లైన్లో ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Bye-bye. See you in next video.